కి ఆధ్వర్యంలో వివిధ పొలిటికల్ పార్టీస్ యొక్క రిప్రజెంటేటివ్స్ మీరు కూర్చోబెట్టి కొన్ని ప్రశ్నలు వేయడం, మేము చెప్పడం. ఇంతకుముందు ఇటువంటి కాన్ఫరెన్సెస్ కూడా అటెండ్ అయ్యాం. అజిత్ గారు వేసినటువంటి క్వశ్చన్ చూస్తే inclusive growth, am I right? Okay, agenda is AP what next? Before we think AP what next, AP what is today, we have to think. This is very simple, మీ అందరికీ తెలుసున్నటువంటిదే. అంతేదంటే గ్రోత్ ఇందాక చెప్పారు సంగీతారెడ్డి గారు, బీహార్, కొన్ని స్టేట్స్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా గ్రోత్ బాగా లో గ్రోత్ ఉండేది, ఒక స్టేజ్కి వచ్చింది 9%, 9+కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బిలో 6%కి వచ్చింది. సరే, దేర్ ఇస్ ఎ ఫ్లక్చుయేషన్ ఇన్ ద గ్రోత్. ఆ ఫినామినా అన్ని చోట్ల ఉంటుంది సహజంగా. కాకపోతే స్టాండర్డ్గా ఉండాలి, అది తగ్గకుండా ఉండాలి అనేటువంటిది అందరు ఎకనామిక్స్ యొక్క ఆలోచన. దీంట్లో గ్రోత్ని ఒకవైపు మనం మెయింటైన్ చేయడమే కాకుండా, సరే అజిత్ గారు చెప్పారు పొలిటీషియన్స్ ఆర్ నాట్ రాంగ్ అని. పొలిటీషియన్స్ నెవర్ బి రాంగ్. ఎంచేతంటే పొలిటీషియన్స్ యొక్క బేస్ కానీ, పొలిటీషియన్స్ యొక్క ఐడియాలజీ కానీ మీకు నచ్చకపోవచ్చు, కానీ ప్రజలను బేస్ చేసుకుని మేము ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది ఏ పొలిటికల్ పార్టీ అయినప్పటికీ కూడా. అట్లా అని మిగతా సెక్షన్స్ కూడా మర్చిపోకూడదు, మిగతా సెక్టార్స్ని కూడా మర్చిపోకూడదు. అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి. సమాజంలో ఉండేటువంటి వాట్ ఆర్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ ఇన్ ద స్టేట్ ఆర్ ఇన్ ద కంట్రీ, వాటి మీద దృష్టి పెట్టవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇండస్ట్రీ ఎంతసేపు ఇండస్ట్రీ వైపే చూస్తూ ఉంటారు. ఇండస్ట్రియల్ సెక్టార్ ఎట్లా డెవలప్ కావాలి, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కావాలి అనేటువంటిది మీరు మీ యాంగిల్లో ఆలోచిస్తే మేము మా యాంగిల్లో ఆలోచిస్తూ ఉంటాం. అయితే మీరు సెక్షన్ కాబట్టి మీరు పర్టికులర్గా ఇండస్ట్రియల్ గ్రోత్ గురించే మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఇంకేదా మీకు ఇండస్ట్రీ మీద ఆధారపడినటువంటి, బికాజ్ యూఆర్ టోటల్లీ డిపెండెంట్ ఆన్ ద ఇండస్ట్రీ. బట్ వీ పొలిటీషియన్స్ ఆర్ వీ రూలర్స్ కెనాట్ బి బేస్డ్ ఆన్ ది ఓన్లీ వన్ సెక్టార్, ఇండస్ట్రీ సెక్టార్. మాకు అగ్రికల్చర్ సెక్టార్ ఉంటుంది, అదేవిధంగా సర్వీస్ సెక్టార్ ఉంటుంది. ఇప్పుడు న్యూ టెర్మినాలజీ దట్ వీ కుడ్ నాట్ అచీవ్ ఎట్ ఇంక్లూజివ్ గ్రోత్. ఇంకా స్టిల్ ఎక్స్క్లూజివ్ గ్రోత్లోనే ఉన్నాం మనమంతా కూడా. మంచిగా ఇవన్నీ వేరియస్ ఆస్పెక్ట్స్ చూసిన తర్వాత చూసుకునే రాజకీయ నాయకులందరూ కూడా, గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు కానీ, మెయిన్గా బయట ఉన్నవాళ్ళు కానీ, ఎవరైనప్పుడు కూడా పీపుల్స్ ఎట్ లార్జ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అందుచేత ఒక విధంగా మీకు పెయిన్ అనుకున్నప్పటికీ కూడా మేము చేయవలసినటువంటి కార్యక్రమాలు మేము చేయాలి. లేకపోతే అదర్ సెక్షన్స్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అదర్ సెక్షన్స్ కూడా న్యాయం చేయాలి. అందుకనే ఎకానమీ వేరు, పొలిటికల్ ఎకానమీ వేరు. పొలిటికల్ ఎకానమీని కూడా చూసుకుంటూ ఉండాలి మేము. లేకపోతే వాట్ వీఆర్ అకౌంటబుల్ టు ద పీపుల్ అట్ లార్జ్ వీ మే మిస్. అది మిస్ అయితే పొలిటికల్ పార్టీ మే నాట్ సర్వైవ్. దిస్ సింపుల్ లాజిక్. అంచేత ఈ రోజున ఇండస్ట్రియల్ గ్రోత్, ఓకే, ఓవరాల్ గ్రోత్, ఎకనామిక్ గ్రోత్లో ఇండస్ట్రియల్ గ్రోత్ అనేటువంటిది మనం చూసాం. ఇండస్ట్రియలైజ్ స్టేట్స్, కంట్రీస్ చూసాం. ఈ రోజున ఇండస్ట్రియలైజ్ స్టేట్స్ ప్రాబ్లంలో ఉన్నాయి. అదేవిధంగా సర్వీస్ ఓరియంటెడ్ స్టేట్స్, కంట్రీస్ కూడా ప్రాబ్లంలో ఉన్నాయి. మనం అగ్రో బేస్డ్ ఎకానమీది కూడా మనం ప్రాబ్లంలో ఉన్నాం. ఓవరాల్గా వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్ అనేటువంటి దీనికి ఆన్సర్ లేదు. బడ్జెట్లు చూస్తే బడ్జెటరీ ఎలొకేషన్స్ పెరుగుతున్నాయి, రెవెన్యూస్ పెరుగుతున్నాయి. ఈ రోజున మన స్టేట్ రెవెన్యూస్ చూస్తే, ఒకప్పుడు నేను ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు యావరేజ్ మీద 9% గ్రోత్ ఉండేది. 9 అట్ బెస్ట్ 10% గ్రోత్ 5 ఇయర్స్లో. కానీ ఈ రోజున చూస్తే అరౌండ్ 20% గ్రోత్ ఉంది రెవెన్యూ, స్టేట్ రెవెన్యూస్లో. అయితే స్టేట్ రెవెన్యూస్ పెరుగుతున్నాయి కానీ గ్రోత్ పడిపోతూ ఉంది. వై దిస్ ఈజ్ హ్యాపెనింగ్ అనేటువంటి బేసిక్ క్వశ్చన్.
అదేవిధంగా ఎకనామిక్ గ్రోత్ అనేది ఇట్ ఇస్ నాట్ టోటల్లీ డిపెండింగ్ అపాన్ ద బడ్జెట్ అలొకేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ తీసుకోండి, లేకపోతే అగ్రికల్చర్ తీసుకోండి. అగ్రికల్చర్ అలొకేషన్ ఇస్ వెరీ మేజర్ అమౌంట్. అయినప్పుడు కూడా 70% పాపులేషన్ అగ్రికల్చర్ చేస్తూ ఉన్నారు. ఈ రోజున చేస్తూ ఒకప్పుడు 4% అగ్రికల్చర్ సెక్టార్ గ్రోత్ రేట్, లాస్ట్ ఇయర్ 1%, ఈ సంవత్సరం ఇంకెంత ఉంటుందో తెలియదు, ఫ్లక్చువేషన్ ఉంది. అంచేత ఈ గ్రోత్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ టోటలీ డిపెండెంట్ ఆన్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ బికాస్ ఆఫ్ ది అలొకేషన్స్ బై ద గవర్నమెంట్ టు ద స్పెసిఫిక్ సెక్టార్. ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అగ్రికల్చర్లో ఆ రైతే చేసుకుంటున్నాడు ఇన్వెస్ట్మెంట్. గవర్నమెంట్ ఇచ్చేది చాలా మీగర్ అమౌంట్, వెరీ స్మాల్ అమౌంట్ బడ్జెట్ రూపంలో ఇచ్చేది. అంటే వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు చేసుకుంటున్నారు, బట్ దట్ లెఫ్ట్ టు ది సీజనల్ కండిషన్స్. ఆ సీజనల్ కండిషన్స్ బాగుంటే గ్రోత్ పెరుగుతుంది. అగ్రికల్చర్ గ్రోత్ పెరిగితే మన ఇండియన్ గ్రోత్ కానీ చూస్తే, లేకపోతే స్టేట్ గ్రోత్ కానీ చూస్తే, ఎప్పుడు అగ్రికల్చర్ గ్రోత్ రైజ్ అయితే అప్పుడు మన ఎకనామిక్ గ్రోత్ రైజ్ అవుతుంది ఓవరాల్గా. ఎప్పుడు అగ్రికల్చర్ గ్రోత్ తగ్గిపోతే అప్పుడు ఎకనామిక్ గ్రోత్ కూడా తగ్గిపోతుంది. అంచేత అగ్రికల్చర్ గ్రోత్ లేనప్పుడు బికాజ్ 70% పాపులేషన్ దీంట్లో ఉన్నారు అగ్రికల్చర్ సెక్టార్లో. అగ్రికల్చర్ గ్రోత్ లేనప్పుడు ఇన్క్లూజివ్ గ్రోత్ ఎట్లా వస్తుంది అనేటువంటిది బేసిక్ పాయింట్. దాన్ని అడ్రస్ చేయలేకపోతున్నాం. అన్ని ప్లానింగ్ కమిషన్స్ ఆలోచిస్తున్నారు, 5 year ప్లాన్స్లో పెడుతున్నారు, ప్రచారం చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ బట్ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి జరగడం లేదు. ఇంకా స్టిల్ వీఆర్ ఎట్ టు అచీవ్ ఇన్క్లూజివ్ గ్రోత్. ఇంకా ఎక్స్క్లూజివ్ గ్రోత్లోనే ఉన్నాం. కొన్ని సెక్షన్స్ అసలు గ్రోత్లో పార్టే కాదు అసలు. ఎస్పెషల్లీ అగ్రికల్చర్లో ఉన్నటువంటి సెక్టార్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 99% దే ఆర్ నాట్ పార్ట్ టు ది ఎకనామిక్ గ్రోత్. దిస్ ఈజ్ అనదర్ డేంజర్ ఫినామినా ఇన్ అవర్ కంట్రీ, ఇన్ అవర్ స్టేట్ ఆల్సో. సెకండ్, ఇండస్ట్రియల్ గ్రోత్ వచ్చేటప్పటికి మీరు కూడా చూడండి, గవర్నమెంట్లు ఏమి ఇస్తాయి, ఇస్తే కన్సెషన్స్ ఇస్తున్నాయి, లేకపోతే ఎగ్జామ్షన్స్ ఇస్తున్నాయి. ఇది ఓవరాల్ ఇండస్ట్రీ మీద చూసుకుంటే మేము ఇచ్చేది చాలా పీనట్స్. అంటే గవర్నమెంట్స్ ఇచ్చేది చాలా పీనట్స్. మీరేదో బ్యాంకుల్లోకి వెళ్ళో లేకపోతే ఏదో విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, లాభాలు వస్తాయనేటువంటి ఆలోచనలు చేస్తున్నారు. ఆ విధంగా ఇండస్ట్రియల్ గ్రోత్కి మీరు కూడా సహాయపడుతున్నారు. అది ఇండస్ట్రియల్ గ్రోత్ వల్ల మనకి ఇన్క్లూజివ్ గ్రోత్ రావడం లేదు పెద్దగా. ఎంచేతంటే ఈ రోజున ఒకప్పుడు ఇండస్ట్రీ పెడితే ఎంప్లాయ్మెంట్ ఉండేది. ఈరోజు ఇండస్ట్రీ పెడతాం, ఎంప్లాయ్మెంట్ ఇస్తాం ఉంటున్నారు, కానీ ఎంప్లాయ్మెంట్ రావడం లేదు. రీసెంట్గా దెర్ ఇస్ అన్ ఆర్టికల్ ఇన్ వన్ న్యూస్ పేపర్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్. కొన్ని రాష్ట్రాల్లో దాదాపు 2 లక్షలు, 1,50,000 ఇస్తే మన రాష్ట్రంలో గవర్నమెంట్ 1,300 చిల్లర ఉద్యోగాలు ఇచ్చాం, గవర్నమెంట్ ఉద్యోగాలు. అదేవిధంగా ఇండస్ట్రీలో కూడా రాను తగ్గిపోతుంది ఎంప్లాయ్మెంట్ బికాస్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ, బికాస్ ఆఫ్ కటింగ్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్. ఇవన్నీ రావడం వల్ల, అదే బికాస్ ఆఫ్ గ్లోబల్ క్రైసిస్ కానీ ఇవన్నీ రావడం, సరి అయినటువంటిది లేకపోవడం. దీని కోడ్ దెర్ ఇస్ ఏ బిగ్ డేంజర్ టు ఇండస్ట్రియల్ సెక్టార్. మనం అంతా ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ గురించి మాట్లాడుతున్నాం. అసలు వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ గురించి మాట్లాడుతున్నాం, కానీ వాట్ ఈస్ ద ఇండస్ట్రియల్ క్లైమేట్ నౌ టుడే ఇన్ ఏపీ కానీ ఇండియాలో ఎక్కడైనా చూసినా? రీసెంట్గా మీరు చూసే ఉంటారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు. ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే క్లియరెన్స్ రావడం ఒకవైపు, క్లియరెన్స్ వచ్చిన తర్వాత అక్కడ స్పాట్కి వెళ్తే ఇండస్ట్రీ పెట్టలేనటువంటి పరిస్థితి ఒకవైపు. అంటే ఈవేళ సోషల్ ఆర్గనైజేషన్ పెరిగిపోయాయి. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం, ఇది వస్తే పొల్యూషన్ వస్తుంది, లేకపోతే ఇది వస్తే ఇంకొకటి వస్తుంది అనేటువంటిది ఆల్మోస్ట్ చాలా ఇండస్ట్రీస్ స్టాండ్ స్టిల్కి వచ్చేసాయి పెట్టాలనుకున్నటువంటి. అంటే ఇండస్ట్రీస్ గ్రోత్, ఇండస్ట్రీస్ రాకపోతే ఇండస్ట్రియల్ సెక్టార్ గ్రోత్ పెరగదు. అగ్రికల్చర్ సెక్టార్ వచ్చేటప్పటికి సీజనల్ కండిషన్ మీద ఆధారపడుతుంది. ఈ 2 సెక్టార్స్ యొక్క గ్రోత్ లేకపోతే సర్వీస్ సెక్టార్ గ్రోత్ రాదు. ఈ రెండింటిలో ఒక డామినేటివ్ క్యారెక్టర్ అయినప్పటికి కూడా ఈ 2 సరిగ్గా లేకపోతే అది కూడా రావు. అంచేత ఇన్క్లూజివ్ గ్రోత్ అనేటువంటిది మెయిన్గా ఇండస్ట్రీస్ రావాలి, ఇండస్ట్రీస్తో పాటు ఎంప్లాయ్మెంట్ రావాలి. ఆ విధంగా కొంతమంది ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకి కొంత ఎకనామిక్ స్టెబిలిటీ వస్తుంది, పనిచేసే వాళ్ళకి మీతో పాటు.
అప్పుడు కొంత ఇంక్లూజివ్ గ్రోత్ యాడ్ అవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితే మనం చూసాం, చాలా పవర్ ప్రాజెక్ట్స్ శాంక్షన్స్ ఇచ్చారు, బట్ ఒక్క పవర్ ప్రాజెక్ట్ కూడా రావడం లేదు. అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్లో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ చాలా ఇచ్చారు, అవి కూడా రావడం లేదు. అంచేత ఆ క్లైమేట్ ఫేవరబుల్గా లేదు. అంచేతండి ఈ ఆర్గనైజేషన్స్ స్థాయి ఎక్కడికక్కడ లిటిగేషన్ లేకపోతే ఎక్కడికక్కడ యాజిటేషన్స్ పెట్టడం వల్ల మీరు కూడా డేర్ చేసి పెట్టలేకపోతున్నారు. ఇంకా ఒకవైపు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకురావడం, పెట్టలేకపోవడం, ఇవన్నీ దేర్ ఆర్ సెవరల్ ప్రాబ్లమ్స్ విచ్ ద ఇండస్ట్రీ ఈస్ ఫేసింగ్. ఇవన్నీ కూడా మా లెవెల్లో కూడా ఆలోచిస్తాం. బట్ ఎనీహౌ విల్ టేక్ ఏ పాజిటివ్ డెసిషన్ సో ఫార్ as our party is concerned to establish a lot of industries in Andhra Pradesh. Thank you very much. Thank you.